హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఈరోజు కూడా డౌన్ ఎంత డౌన్ అంటే సెన్సెక్స్ దాదాపు 800-900 పాయింట్లు డౌను, నిఫ్టీ 300 ప్లస్, 23,950 లెవెల్కి వచ్చేసింది. అంటే 24,000 కాదు, నిన్న ఊరికే క్యాజువల్గా అనుకుంటున్నాం, 24 కాదు 24,900 ప్లస్సే అని అనుకున్నాము. కానీ అది ఒక్క రోజులో వచ్చేసింది. అది ఏదో 2 రోజుల్లో వస్తుందేమో అనుకున్నది, ఒక్క రోజులో వచ్చింది, అంతే తేడా. సో 24,000 కాదు, 23,900 ప్లస్. దట్స్ వాట్ హ్యాపెండ్. సో వాట్ ఎవర్ ఈజ్ టు హ్యాపెన్ హ్యాజ్ హ్యాపెండ్. మరి వీక్లీ సెటిల్మెంటు చక్కగా సిస్టమేటిక్గా చాలామంది ఇన్ని రోజులు తగ్గింది కాబట్టి ఈరోజు పెరుగుతుందేమో అనుకుని ఈ ఆప్షన్స్ పుట్స్ అదే కాల్స్ కొనుక్కుంటారు కదా. నిన్న కాల్స్ కూడా కాంట్రాక్ట్స్ ఎక్కువ అమ్ముడయ్యాయి. కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏముంది, గ్యాప్ డౌన్ కొట్టారు, మొత్తం ఈ కాల్స్ అన్నీ ఎగిరిపోయినాయి. దే మేక్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ and big people. Government, particularly SEBI, is not able to do anything for this. కొంచెం సీరియస్గా ఆలోచించాలి. సెబీ వస్తుందిలేండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, అప్పటికి చాలా వికెట్లు వెళ్ళిపోతాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెట్ వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు. లక్కీగా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఏమి లేవు వీక్లీ సెటిల్మెంట్లు, ఓన్లీ నిఫ్టీకి ఉంది వీక్లీ సెటిల్మెంటు. ఈరోజు కూడా పడేసి వారు తమ ఘనతను చాటుకున్నారు. అయితే వాట్ నెక్స్ట్? తర్వాత బిఫోర్ వీ గో ఇన్ టు దిస్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమెరికన్ ఫెడ్ పాలసీ వచ్చేసింది. ఏమిటి చెప్పారంటే ఒక 0.25 అంటే 1/4%, 0.25% మేరకి తగ్గించారు ఫెడ్ రేటు. అంటే ఇప్పుడు 4.25 అంతకు వచ్చినట్టుంది. బాగుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు మాత్రం అబ్బాయి మేమేం తగ్గించడం లేదండి ఇంట్రెస్ట్ రేట్లు, వీఆర్ మెయింటైనింగ్ అంటున్నారు. బాగానే ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని పట్టించుకోవట్లేదు ఎవరును, అమెరికన్ మార్కెట్ని పట్టించుకుంటారు. అమెరికన్ ఫెడ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది. అయితే ఒక హాకిష్ స్టేట్మెంటు. ఈ హాకిష్ స్టేట్మెంట్ ఏంటంటే చూడాలి ఇక మీదట ముందు ఈ సంవత్సరంలో 2025లో ఏమో 2 సార్లు కంటే ఎక్కువ ఇంట్రెస్ట్లు తగ్గకపోవచ్చు అని హింట్ ఇచ్చారు. అంటే ఈ తగ్గించడం అనేది మార్కెట్కి ఏం కావాలంటే ఇలా తగ్గించుకుంటూ పోవాలి. చూడండి ఎంత దారుణం, ఇలా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించుకుంటూ పోతే అప్పుడు మార్కెట్ని పెంచుతారు, లేకపోతే లేదు. వీళ్ళు తగ్గించుకుంటూ పోతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే కంపెనీలకి ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది, కాబట్టి లాభాలు వస్తాయి. బాగానే ఉంది, కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ రోజు అంటే ఎక్కడవుతుంది? గవర్నమెంట్ అన్న తర్వాత బ్యాంకు, పర్టికులర్లీ సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే దారుణం కదండి, అది చాలా పెద్ద దారుణం. ఈ గ్రోత్ కంటే కూడా ఇన్ఫ్లేషన్ పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి. సో మొత్తానికి లాభం లేదు, పెంచేశారు. యాక్చువల్గా మీరు నాస్డాక్ తీసుకుంటే 20,000 ప్లస్. మరి అప్పుడు ఈటీఎఫ్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంచుకున్నారేమో, డబుల్ అయిపోయింది. నేనైతే 40-50% లెవెల్లోనే తీసేశాను. అప్పుడు చెప్పినట్టున్నాను ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని. కొంతమంది చేయకపోతే ఏముంది, బోల్ డబ్బులు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అయిపోయింది. ఫెడ్ తాలూకు ప్రాసనం అయిపోయింది. వాట్ ఎల్స్? ఇంకా నెక్స్ట్ మన ఇండియన్ ఇది ఉంది, అది ఇంకా టైం ఉంది కదా. మరి ఏంటండి పరిస్థితి అంటే ఇండియన్ మార్కెట్స్ కంటిన్యూ టు డౌన్. ఎలా అంటే ఈరోజు పడటం ఇంత దారుణంగా పడిపోవాలా అంటే రోజుకు 300 పాయింట్లు అంటే మోర్ దెన్ 1% తగ్గాలంటే అవసరం అంత లేదు, కానీ పడుతున్నది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. ఇది పడటం సబబా కాదా ఇవన్నీ తర్జన భర్జనలు
ఇవన్నీ వేస్ట్. దీస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్. సో ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాం, ఏంటి పరిస్థితి, ఒకసారి లెట్స్ గో టు చార్ట్ అండి. చార్ట్కి అలవాటు అయిపోయింది. చార్ట్కి ఒకసారి చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏకదాటిగా 4 రోజులు వరుసనే తగ్గితే ఏదో కుండపోత పోసినట్టు వర్షం రోజు పడిపోతున్నది, వర్షం తగ్గటం లేదంటారే, అలా వర్షంలాగా ఎక్కడికి వచ్చిందో చూడండి. ఇక్కడికి వచ్చేసింది. అంటే నెక్స్ట్ ఇది డబుల్ బాటమ్ స్ట్రేట్కి వచ్చింది కదా. అది మనం నిన్న అనుకున్నాం కదా ఆ విషయం. అట్లాంటి డబుల్ బాటమ్ స్ట్రేట్కి వచ్చేసింది. ఆల్రెడీ వస్తుందా అనుకున్నాం, వచ్చేసింది. అంతే, ఇంతే సంగతులు. ఇంట్రాడేలో వచ్చేసింది లేండి, కొంచెం తర్వాత కొద్దిగా రికవర్ అయినా 10-15 పాయింట్లు, నథింగ్. ఇది పరిస్థితి. అండ్ ఈ డబుల్ బాటమ్ స్టేజ్కి వచ్చినప్పుడు, అంటే జనరల్గా ఇట్లా వచ్చినప్పుడు చిన్న రికవరీ వస్తుంది, అంతేగాని ఇది పుల్ బ్యాక్ ర్యాలీ అనొచ్చు. చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ లాంటిది రావచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఓవర్ బాట్ పొజిషన్లోనే ఉంది, ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉంది మార్కెట్. ఓవర్సోల్డ్ పొజిషన్ ఉన్నప్పుడు కొంచెం ఏమవుతుంది, కొద్దిగా రావాలి. అది వస్తుందో రాదో తెలియదు, కానీ రావాలి లెక్క ప్రకారం అయితే. మరి నిఫ్టీ తాలూకు RSI 40కి వచ్చేసింది, బోర్డర్లో ఉంది. అక్కడి నుంచి ఇంకా తగ్గుతుందా. MACD ఇండికేటర్ సారీ అంటున్నది, అంటే తగ్గుముఖం పట్టింది. ADX కూడా ఏంటంటే ADX స్ట్రాంగ్గా లేదు, కానీ బట్ వీక్గానే ఉంది. MACDలో బై సిగ్నల్ ఏమి లేదు. MACDలో బై సిగ్నల్ అంత తేలిగ్గా రాదు కదా, తొందరగా టైం పడుతుంది. ఇదొక విషయం. తర్వాత ఇండియా విక్స్ తీసుకుంటే బాగా తగ్గి, బాగా పెరిగి, ఓవరాల్గా ఈ వారం రోజు 3-4 సెషన్స్లో పెరిగి ఇక్కడ కొంచెం సెటిల్ అవుతున్నది. ఎక్కడ సెటిల్ అయింది చూడండి. ఇండియా విక్స్ 14.5 దగ్గర సెటిల్ అయింది. అంటే జస్ట్ 1% అప్ అండి, ఎక్కువేం లేదు. అయితే అబౌవ్ 14 ఈజ్ డేంజరస్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బుల్స్ అండి. బుల్స్కి మాత్రం ఇది అడ్వైజబుల్ కాదు. ఇది సంగతి. ఈరోజు చూస్తే, ఈరోజు యాజ్ ఏ హోల్ చూస్తే ఇండియా విక్స్ యాక్టివిటీ చూడండి, భయంకరంగా పెరిగింది. 15.14 దాకా వెళ్ళింది, 15 దాకా, 15.15 దాకా వెళ్ళి మళ్ళీ కొంచెం తగ్గి అట్లా రేంజ్లో నడిచింది. టోటల్గా రేంజ్లో నడిచింది. అంటే మొత్తానికి కంట్రోల్ అయింది. ఈ 52 ఇది మాత్రం కంట్రోల్ అయింది టోటల్గా. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్. బాగా పెరిగింది, కానీ 15+ వెళ్ళింది, కానీ మొత్తానికి అది నిలబడింది. ఎంతైతే పెరిగిందో అంతా వచ్చేసింది వెనక్కి. దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ వాలటైల్ ఇంప్లాయిడ్. ఇది విక్స్ తాలూకు స్టోరీ. అంటే కొంచెం డౌన్ ట్రెండ్ అరెస్ట్ అయినట్లే, టెంపరీగా అరెస్ట్ అయిందని చెప్పచ్చు. ఫైనల్గా ఏం చెప్పలేం, కానీ కొంచెం అరెస్ట్ అయిందని చెప్పచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో స్మాల్ పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే రేపు రావచ్చు, లేకపోతే మండే. ఎందుకంటే ఇది ఓవర్ డ్యూ. పుల్ బ్యాక్ ర్యాలీ ఈజ్ ఓవర్ డ్యూ. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం లాభం అండి. ఇంకా నెక్స్ట్ మీకు చెప్పాలంటే అన్ని యావరేజెస్కి దిగువకు వచ్చేసింది, ఎక్సెప్ట్ 200-డే మూవింగ్ యావరేజ్. ఈ 200-డే మూవింగ్ యావరేజ్కి కూడా, ఇది 200-డే మూవింగ్ యావరేజ్కి కూడా టచ్ అయిపోతుంది. ఒక 100 పాయింట్లు తగ్గితే అయిపోతుంది. మళ్ళీ మరొకసారి, ఇంతకుముందు ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, మరొకసారి వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. అది ఒకటి మనం చెక్ చేసుకోవాలి. సరే, ఏం చేయగలం. మార్కెట్
అది 200 మూవింగ్ యావరేజ్కి వచ్చి అక్కడ నుంచి రికవర్ అయితే పర్వాలేదు ఈ సెకండ్ టైము. అలా కాకుండా మళ్ళీ లేదండి అంటే మాత్రం అక్కడి నుంచి మనం వీ హ్యావ్ టు సీ అంటే దిస్ బేర్ ఫేజ్ మే బీ పర్సిస్టెంట్ అండ్ మే కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం. కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడు మార్కెట్లో తగ్గటం పెరగటం మామూలే, గుండె దిటవ చేసుకుని అట్లా పెట్టుకుని కూర్చోవటమే. అయితే ఈసారి తగ్గే మార్కెట్లో ఒక విశేషం ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వాల. అంటే అవ్వలేదు కాబట్టి అవ్వవని కాదు, ముందు అవుతాయేమో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు దే ఆర్ స్టిల్ ఇంటాక్ట్. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అసలు తగ్గకుండా ఏమి లేవు, తగ్గుతున్నాయి కానీ భయంకరంగా ఏం తగ్గటం లేదు. అంటే ఫండమెంటల్స్ ఒక రీజన్ కదా, ఫండమెంటల్స్ని బేస్ చేసుకుని ఉంటుంది జనరల్గా. చూడండి ఈరోజు కూడా పెరిగిన షేర్లు ఉన్నాయి. ఎందుకు పెరిగాయి? మార్కెట్లు పడిపోతే అంటే అది వేరు ఇది వేరు. కొన్ని షేర్లు పెరుగుతాయి, ఫాలింగ్ మార్కెట్లో కొన్ని షేర్లు పెరుగుతాయి, రైజింగ్ మార్కెట్లో కొన్ని షేర్లు తగ్గుతాయి. అవి ఇండెక్స్ని ఫాలో అవ్వు, అంతే తేడా. అది. రెండోది ఏంటంటే 52 వీక్ లో, ఈ 52 వీక్ లో మొన్నటి వరకు అంతా 52 వీక్ అయ్యే కదా చూస్తున్నాము. ఇప్పుడు 52 వీక్ లోకి వచ్చేసినాయి. ముఖ్యంగానండి నిఫ్టీ 50 స్టాక్స్ని ఉతికి ఆరేస్తున్నారు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అంత అలజడి లేదు, కానీ నిఫ్టీ 50 స్టాక్లో మాత్రం ఉంది. చూడండి, ఇండస్ ఇండ్ బ్యాంకే కదా, ఐ బిలీవ్ ఇండస్ ఇండ్ బ్యాంక్. ఎస్, 52 వీక్లో మీకు ఏషియన్ పెయింట్స్ 52 వీక్లోకి దగ్గరికి వచ్చేసింది. ఇంకోటి మల్టీనేషనల్ కంపెనీ అండి, ఎఫ్ఎంసీజీ కంపెనీ 52 వీక్లోకి వచ్చింది. ఇట్లా చూసుకుంటే 52 వీక్లోకి వస్తున్నాయి. అంటే 52 వీక్లోకి వస్తే అక్కడ బయింగ్ ఉంటుంది, బయింగ్ కొనాలి అని కాదు నా ఉద్దేశం, కొనమని కాదు. అంటే 52 వీక్లో సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 52 వీక్ హై చూసాం సంబరం. ఆ సంబరం ఇప్పుడు 52 వీక్లో సంబరం చూడబోతున్నాం. అది సంబరమే, ఇది సంబరమే, మామూలే. తగ్గకపోతే చూడండి, తగ్గకపోతే కొనేది ఎలాగా? కొనుక్కోవడానికి తగ్గాలి కదా, తగ్గితే కొనుక్కుంటాం, కానీ తగ్గకుండా కొనుక్కుంటే ఇబ్బందే కదా. అందుకని తగ్గుతున్నాయి. సో కీప్ మనీ. ఇఫ్ యూ కీప్ మనీ యూ విల్ హ్యావ్ ఆపర్చునిటీ టు బై ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ అట్ రీజనబుల్ ప్రైసెస్. అది విషయం. అందువలన ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము. చూస్తే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది. నిఫ్టీ చూసేసాం కదా, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 51 ప్లస్కి వచ్చేసింది. 54-55,000 దల్లా. రీసెంట్గా కూడా 53 ప్లస్కి వచ్చిందే కదా. ఇప్పుడు మళ్ళీ జారుడు వల్లలాగా జారుకుంటూ ఇక్కడ కూడా కనపడుతున్నదండి, డబుల్ బాటమ్ ట్రిపుల్ బాటమ్ లాగా. డబుల్ బాటమ్ ఇక్కడ కూడా కనపడుతున్నది. సో దీనిలో కూడా యాక్చువల్గా పెరిగితే రెండు పెరిగితే, తగ్గితే రెండు తగ్గుతాయి కదా ఎక్కువ జనరల్గా. అంతేగాని ఒకటి పెరిగి ఒకటి తగ్గటం జనరల్గా ఉండదు. చూడండి ఇక్కడ కూడా ఉంది, కనబడుతున్నది. దేర్ ఈజ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. చూడండి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఇక్కడ దీనికి సపోర్ట్ అయింది, అలాగే దీని రెసిస్టెన్స్ దీనికి సపోర్ట్ అయింది, అలాగే దీని సపోర్టు దీనికి సపోర్ట్ అయింది. సో ఎస్, ఇట్స్ మ్యాచింగ్. చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ, ఒక కనీసం 200-400 పాయింట్ బ్యాంక్ నిఫ్టీ రికవర్ అవ్వచ్చు, పెరుగుతుంది గ్యారంటీ కానీ కాదు, పెరగవచ్చు. మార్కెట్ రికవర్ అయితే అట్లా ఉండే అవకాశం ఉంది. మరి ఆర్ఎస్ఐ ఇది కూడా 40 ప్లస్సే, ఇది కూడా 40 దగ్గరే ఉంది. ఎంఏసిడి ఇండికేటర్ క్లియర్గా డౌన్ ట్రెండ్ చూపిస్తున్నది, క్లియర్ డౌన్ ట్రెండ్. అంతే కదా, కొంచెం స్లోగా రికవర్ అయిన తర్వాత తీరిగ్గా స్లోగా చెప్తుంది ఇది పెరుగుతుంది అని, ముందుగా చెప్పదు. ఇది మార్కెట్ తాలూకు విశేషం అండి. ఎందుకంటే మార్కెట్ గురించి చెప్పడానికి ఏమీ లేదు, వెయిట్ అండ్ వాచ్. రేపు ఫ్రైడే ఎలా ఉంటుందనేది చూద్దాం మనం మార్కెట్ ఏమండి. సో అది అంతవరకు సెలవండి. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ.